తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో 3 వ్యక్తులు మృతి చెందారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వైపు వెళుతున్న కారు ఫ్లైఓవర్పై అదుపు తప్పి డివైడర్ని దాటి ఎదురుగా వస్తున్న 2 కార్లను ఢీకొట్టింది. ప్రమాదంలో 4 గాయాలయ్యాయి. క్షతగాత్రులను గోపాలపురం సామాజిక కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొవ్వూరు, దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లో విస్తరించి ఉన్న ఈ 53 కిలోమీటర్ల జాతీయ రహదారిపై సుమారు 84 ప్రమాదాలు జరగ్గా 46 మంది మృతి చెందారు. ఈ ఏడాది 8 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 9 మంది చనిపోయినట్లు సమాచారం. తూర్పుగోదావరి జిల్లా దేవరపల్లి మండలం ఎర్నగూడెం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో 3 వ్యక్తులు మృతి చెందారు. రాజమహేంద్రవరం నుంచి విజయవాడ వైపు వెళుతున్న కారు ఫ్లైఓవర్పై అదుపు తప్పి డివైడర్ని దాటి ఎదురుగా వస్తున్న 2 కార్లను ఢీకొట్టింది. ప్రమాదంలో 4 గాయాలయ్యాయి. క్షతగాత్రులను గోపాలపురం సామాజిక కేంద్రానికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. కొవ్వూరు, దేవరపల్లి, నల్లజర్ల మండలాల్లో విస్తరించి ఉన్న ఈ 53 కిలోమీటర్ల జాతీయ రహదారిపై సుమారు 84 ప్రమాదాలు జరగ్గా 46 మంది మృతి చెందారు. ఈ ఏడాది 8 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 9 మంది చనిపోయినట్లు సమాచారం. మేము ఏలూరు నుంచి రాజమండ్రి శివాలయం వెళ్తున్నామండి. ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కారు చూసారా, ఈ ఎట్టిగా కారు. ఈ కారు అటు నుంచి వస్తూ ఏదో విజయవాడ వస్తూ అక్కడ డివైడర్ ఎక్కిచ్చేసి మా మీదకి వచ్చాడు. మా సైడ్ డ్రైవర్ సైడ్ గుద్దేసరికి మేము మా గుద్దేసరికి మా అటు లెఫ్ట్ తీసేసరికి అది భయం వేసి ఏం చేశాడంటే రమ్మని మమ్మల్ని గుద్దిన తర్వాత లెఫ్ట్ తీసుకున్నాడు. మా వెనకాల నుంచి చూసే కారుని పూర్తిగా గుద్దేశాడు. మాకేమో డ్యామేజ్ అయింది.